హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ మసాలా వడలు చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఒక బౌల్లో 1 కప్ పచ్చిశనగపప్పుని తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ సోక్ చేసుకోవాలండి. ఇలా పప్పు అనేది నానిపోయిన తర్వాత వాటర్ని వడగట్టుకొని సెపరేట్ చేసుకోవాలి పప్పుని. నెక్స్ట్ మిక్సీ జార్లో 2-3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 8 to 10 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. ఇది కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న పప్పు నుంచి కొంచెం పప్పుని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు. కొంచెం కోర్సుగా గారెల పిండిని ఎలా బ్లెండ్ చేసుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిలోకి ముందు మనం తీసి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్లో ఉన్న తేమనే సరిపోతుంది. ఈ మసాలా వడలు ఇంకొంచెం క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేతిలోనే ప్రెస్ చేస్తూ వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ వడలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ మసాలా వడ కాంబినేషన్కి కారపొడి కానీ లేదంటే చిన్నపిల్లలకైతే టొమాటో కెచప్ కానీ వేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.